ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ రానైతే అయిపోయింది. సో, ఈరోజు రాలో సీఎం పంక్ వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ జరగొచ్చు అని ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుంటిమి. సో, ఈ మ్యాచ్ జరగాలని. సో, ఫైనల్లీ ఈరోజు రాలో జరిగింది. సో, మ్యాచ్ జరిగింది గానీ ఆ ఎండింగ్ అనేది కరెక్ట్‌గా లేదన్నమాట. సో, ఈరోజు రాలో ఏం జరిగినాయో ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు రా స్టార్టింగ్‌లోనే మన ఏజే స్టైల్స్ వచ్చిండు. అండ్ అక్కడ ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ జేసిండు. సో, మీతో ఇలా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉందని చెప్పిండు. అండ్ దాని తర్వాత రిటైర్మెంట్ గురించి మాట్లాడతారు. అంటే ఇప్పుడు గుంతర్ ఏమనుకుంటున్నాడంటే, సో, ఇగ నా పనయిపోయింది. సో, నేను రిటైర్ అయిపోతానని అనుకుంటున్నాడు గుంతరు. సో, అంటే దీంట్లో దాచాల్సిందేం లేదు. సో, నేను రిటైర్ అవుతాను. ఈ సంవత్సరంలో రిటైర్ అవుతాను కానీ ఇంత ఎర్లీగా గాదు. సో, ఇంత ఎర్లీగా నేను రిటైర్మెంట్ తీసుకోను. సో, జాన్ సీనా 2025 మొత్తం ఫైట్ జేసిండు. సో, నేను గూడా కొంచెం రోజులు ఫైట్ జేసిన తర్వాత ఈ సంవత్సరంలో రిటైర్మెంట్ తీసుకుంటా అన్నట్టుగా చెప్పిండు. బట్ గుంతర్ అనుకున్నట్టు ఈ రాయల్ రంబల్‌లో నేను రిటైర్ అవ్వనన్నట్టుగా ఈ టైప్‌లో ఏజే స్టైల్స్ చెప్తూ ఉంటాడు. అండ్ దాని తర్వాత ఏజే స్టైల్స్ సో, నేను మళ్ళొకసారి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలన్నట్టుగా మన ఏజే స్టైల్స్ చెప్తాడు. అండ్ అంతలోనే అక్కడికి సీఎం పంక్ వస్తాడు. సో, సీఎం పంక్ రాగానే చాలామంది ఫ్యాన్స్ చీర్ జేసినారు. సో, సీఎం పంక్ ఏమంటాడంటే ఏజే స్టైల్స్‌ని అడుగుతాడు. "అసలు నువ్వేం జేస్తున్నావో నీకు అర్థమవుతుందా? కెరియర్‌ని ఆన్ ద లైన్‌లో పెట్టడం ఏంది? నువ్వసలు కెరియర్‌ని ఆన్ ద లైన్‌లో ఎందుకు పెడుతున్నావు? నాకసలు అర్థం అవ్వట్లేదు. నువ్వింత ఫూలిష్ పని ఎందుకు జేస్తున్నావు?" అన్నట్టుగా ఈ టైప్‌లో ఏజే స్టైల్స్‌ని క్వెషన్ జేస్తాడు సీఎం పంక్. అండ్ అప్పుడు ఏజే స్టైల్స్ ఏమంటాడంటే, "అంటే ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నేను గుంతర్‌ని ఓడించలేననుకుంటున్నావా? ఆల్రెడీ గుంతర్‌ని ఓడించినాను. సో, అందుకని నేను కెరియర్‌ని ఆన్ ద లైన్‌లో పెట్టినాను. సో, నేను గుంతర్‌ని ఓడిస్తున్నాను. నువ్వు అనుకున్నట్టుగా అదేం జరగదన్నట్టుగా" సీఎం పంక్‌కి ఏజే స్టైల్స్ చెప్తాడు. సరే ఇప్పుడు నీ కాన్ఫిడెన్స్ నాకు తెలుసు. అంటే మనిద్దరి మధ్య మంచి రెస్పెక్ట్ ఉంది. మనిద్దరం 20 సంవత్సరాలుగా ఫైట్ జేసినాం. ఇదంతా నాకు తెలుసు. కానీ ఒకవేళ లాస్ట్ వీక్ జరిగినట్టుగా జరిగితే ఏమవుతది? నువ్వు గెలిచినావు. గుంతర్ ట్యాప్ ఔట్ చేసిండు. బట్ రెఫరీ నీ హ్యాండ్‌ని ఏమైనా రైజ్ చేసిండా? గుంతర్ హ్యాండ్‌ని రైజ్ చేసిండు. సో, సిట్యుయేషన్ బాలేక ఇదే సిట్యుయేషన్ మళ్ళీ నీకు రాయల్ రంబుల్‌లో ఎదురవుతే ఎట్లా అన్నట్టుగా ఈ టైప్‌లో సీఎం పంక్ మన ఏజే స్టైల్స్‌కి అడుగుతాడన్నమాట. సో, అలా ఏం జరగదన్నట్టుగా మన ఏజే స్టైల్స్ చెప్తాడు. అండ్ దాని తర్వాత ఇగ ఈళ్ళ మధ్య మ్యాచ్ సెట్ అయిపోతదనమాట. సో, మన సీఎం పంక్ వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ సెట్ అయిపోతది. అంటే ఇప్పుడు గుంతర్ చేతిలో నువ్వు రాయల్ రంబుల్‌లో ఓడిపోతే ఇగ నీకు ఈ మ్యాచ్ దొరకదు. సో, అందుకని ఈరోజు ఫైట్ చేద్దాం అన్నట్టుగా అంటారు. సో, నార్మల్ మ్యాచ్ కాకుండా ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌ని సెట్ చేసినారనమాట. సో, ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో జరిగింది. సో, ఫైనల్లీ హ్యాపీ. ఎందుకంటే నాకు పర్సనల్‌గా ఏజే స్టైల్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ చూడాలని ఉండే. సో, ఫైనల్లీ అది జరిగింది. అండ్ దాని తర్వాత రియా రిప్లీ, ఇయో స్కై అండ్ స్టెఫనీ వాకియర్ వర్సెస్ లివ్ మోర్గన్, రోగ్జాన్ పెరెజ్, రక్వెల్ రోడ్రిగేజ్ మధ్య ఒక 6 ఉమెన్ టాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉండే. అండ్ రియా రిప్లీ అయితే కీరాగా ఫైట్ చేసింది. సో, ఫైనల్లీ ఈ మ్యాచ్‌లో రియా రిప్లీ అండ్ ఇయో స్కై, స్టెఫనీ వాకియర్ విన్ అయినారనమాట. అండ్ నెక్స్ట్ వీక్ రా కోసం స్టెఫనీ వాకియర్ వర్సెస్ రక్వెల్ రోడ్రిగేజ్ మధ్య మ్యాచ్ సెట్ అయిపోయింది ఫర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం. ఈ మ్యాచ్‌ని అఫీషియల్ చేసేసిండు మన ఆడమ్ పియర్స్. అండ్ నెక్స్ట్ వీక్ రాలో ఈ మ్యాచ్ చూడనీకి దొరుకుతది. అండ్ నెక్స్ట్ విజన్ టీమ్ రింగ్‌లోకొస్తారనమాట. సో, పాల్ హెమన్ ఎప్పుడు చేసేదే. అంటే మన లోగన్ పాల్‌కి, బ్రాన్ బ్రేకర్‌కి, బ్రాన్సన్ రీడ్‌కి హైప్ చేస్తూ ఉంటాడు. బ్రాన్సన్ రీడ్ ఏమో రోమన్ రెన్స్‌ని ఓడించిండు. సో, టాప్‌కెళ్ళిపోయిండు అన్నట్టుగా ఈ టైప్‌లో చెప్తూనే ఉంటాడు. అండ్ దాని తర్వాత మెయిన్ టాపిక్‌లోకి వస్తారనమాట. ఆడమ్ పియర్స్ గురించి మాట్లాడతారు. అంటే ఇప్పుడు బ్రాన్ బ్రేకర్‌ది ఏం తప్పు లేదు. బ్రాన్ బ్రేకర్ ఏం తప్పు చేయలేదు. ఆడమ్ పియర్స్ తప్పు చేసిండు. సో, మీకు ప్రూఫ్ చూపిస్తా అని మన పాల్ హెమన్ చెప్తాడు. అంటే అక్కడ స్క్రీన్ సైడ్ కనిపిస్తదనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడమ్ పియర్సే బ్రాన్ బ్రేకర్ పైన చెయ్యేస్తాడు. అంటే చెయ్యేయడం అంటే కొట్టడు. జస్ట్ ఇలా చెయ్యేసి తిప్పుతాడనమాట బ్రాన్ బ్రేకర్‌ని. సో, చూడండి ఫస్ట్ బ్రాన్ బ్రేకర్ పైన చెయ్యేసింది ఆడమ్ పియర్సే. అండ్ దాని తర్వాత ఏమైందో చూడండి. ఆ బ్రాస్ నకుల్‌ని అక్కడ రింగ్ పైన పెట్టిండు రే మిస్టీరియో తీసుకునేలా. సో, ఇక్కడ ఆడమ్ పియర్స్ రే మిస్టీరియోకి హెల్ప్ చేసిండు అన్నట్టుగా ఈ టైప్‌లో ఆడమ్ పియర్సే తప్పు చేసిందన్నట్టుగా చెప్తాడు. అండ్ దాని తర్వాత ఆడమ్ పియర్స్‌ని ఇన్వైట్ చేస్తారు. సో, ఆడమ్ పియర్స్ వచ్చిన తర్వాత పాల్ హెమన్ మాట్లాడనీకి ట్రై చేస్తాడు. బట్ ఆడమ్ పియర్స్ ఆపేస్తాడు. సో, ఇప్పుడు మీ మనసులో ఏముందో నాకు తెలుసు. సో, మీ అందరికి నేను సారీ చెప్తున్నాను. బ్రాన్ బ్రేకర్ నీకు సారీ. సో, నేను చెప్పేదేందంటే మీ మనసులో ఏముందంటే మీకేం కావాలో నాకు తెలుసు. సో, అదేందంటే బ్రాన్ బ్రేకర్ నువ్వు రాయల్ రంబల్‌లో ఎంట్రీ తీసుకుంటున్నావు. అండ్ దాని తర్వాత మళ్ళీ పాల్ హెమన్ మాట్లాడనీకి ట్రై చేస్తాడు. బట్ మళ్ళీ ఆడమ్ పియర్స్ ఆపి సో, ఈ విజన్ టీమ్ మొత్తం రాయల్ రంబల్‌లో ఎంట్రీ తీసుకుంటదన్నట్టుగా చెప్తాడు. అండ్ దాని తర్వాత ఆస్టన్ థియరీ ఈరోజు నీకు మ్యాచ్ ఉంది గదా! సో, నీ మ్యాచ్ కోసం ప్రిపేర్ అవ్వన్నట్టుగా ఈ టైప్‌లో చెప్తాడు. ఆడమ్ పియర్స్ అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ రే మిస్టీరియో వర్సెస్
ఆస్టిన్ థియరీ మధ్య సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో అంటే అటు రే మిస్టీరియో సైడ్ డ్రాగన్ లీ అండ్ పెంటాగుంటాను. ఇటు బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్‌గా ఉంటారన్నమాట. సో, వాళ్ళందరూ రింగ్ బయట కొట్టుకుంటారు. సో, ఒక టైప్‌లో వాళ్ళు డిస్ట్రాక్ట్ చేస్తారు. ఈ మ్యాచ్‌లో మన ఆస్టిన్ థియరీ విన్ అయిపోతుంది. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా మ్యాచ్‌లో గెలిచింది ఆస్టిన్ థియరీనే. మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ వాళ్ళు కలిసి భయంకరంగా అటాక్ చేస్తారు. స్పియర్‌ల మీద స్పియర్‌లు ఇస్తారు. అండ్ సునామీల మీద సునామీలు కనెక్ట్ చేస్తాడన్నమాట బ్రాన్సన్ రీడ్. సో, ఒక సాలిడ్ బ్రాల్ ఉండే ఈళ్ళ మధ్యలో. సో, ఇప్పుడొకటి మాట్లాడాలి. ఏందంటే ఇప్పుడు మనకొక 1 వీక్‌లో రాయల్ రంబుల్ ఉంది. సో, ఏమన్నా హైప్ ఉందా? అసలు ఈ రాని ఎట్లా బుక్ చేయాలి? డిఫరెంట్ లెవెల్‌లో బుక్ చేయాలి ఈ రాని. సో, ఏం లేదన్నమాట దీంట్లో. ఒక ఏజే స్టైల్స్, మన సీఎం పంక్ మ్యాచ్ తప్ప దీంట్లో చూడనీకి ఏం లేదు ఈరోజు రాలో. సో, అంతా బేకార్ అయిపోయిందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి మన ఆల్ఫా అకాడమీ అండ్ మన న్యూ డే అండ్ అమెరికన్ మేడ్ అమెరికానో మధ్య ఒక ఫేటల్ 4 వే టాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. సో, ఇది నంబర్ 1 కంటెండర్ కోసం ఫర్ డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం అండ్ జే ఉసో గూడా వస్తాడు. సో, జే ఉసో అక్కడ కూర్చుంటాడన్నమాట. అండ్ ఈ మ్యాచ్‌లో గెలిచింది ఇంకెవరో గాదు. ఈ మ్యాచ్‌లో మన ఓటీస్ అండ్ అకిరా తోజావా విన్ అయినారు. సో, ఇప్పుడు ఓటీస్ అండ్ అకిరా తోజావా వర్సెస్ అంటే మన జే ఉసో, జిమ్మీ ఉసో మధ్యల మ్యాచ్ జరుగుతుంది. అది గూడా ఛాంపియన్‌షిప్ కోసం. సో, మరి అప్‌కమింగ్ రాలో జరగొచ్చు. రాయల్ రంబుల్ అయిపోయిన తరువాత. అండ్ ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత జే ఉసో అంటే ఓటీస్‌కి చేయి గూడా కలుపుతాడు. సో, ఇక్కడ ఈ మ్యాచ్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ రా మెయిన్ ఈవెంట్‌లో సీఎం పంక్ వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, మ్యాచ్ బానే ఉంది. సీఎం పంక్ అండ్ ఏజే స్టైల్స్ కిరాక్‌గా ఫైట్ చేస్తారు. బట్ ఎండింగ్‌లో ఏమవుతదంటే మన ఫిన్ బ్యాలర్ వస్తాడు. సో, ఫిన్ బ్యాలర్ వచ్చి సీఎం పంక్ పైన భయంకరంగా అటాక్ చేస్తాడు. బట్ దానికంటే ముందు సీఎం పంక్‌ని అడుగుతాడు. అంటే మన ఫిన్ బ్యాలర్ అడుగుతాడనమాట. సో, నాకు మళ్ళొకసారి ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కావాలని అడుగుతాడు. సో, ఆల్రెడీ నీకు ఛాంపియన్‌షిప్ ఆపర్చునిటీ ఇచ్చినాను. సో, ఇప్పుడు నీకు కావాలంటే రాయల్ రంబుల్‌ని గెలిచి రా. రాయల్ రంబుల్‌ని గెలిచిన తర్వాత నన్ను సెలెక్ట్ చేసుకో. అప్పుడు నీకు ఆపర్చునిటీ ఇస్తాను. సో, ఇప్పుడు నేను ఏజే స్టైల్స్‌తో ఫైట్ చేయాలని అంటాడన్నమాట మన సీఎం పంక్. అండ్ అంతే కాదు. నువ్విప్పుడు ఏదైనా సాధించాలనుకుంటే ఆ జడ్జ్‌మెంట్ డే నుండి నువ్వు బయటకొచ్చేసేయి. నువ్వు ఆ జడ్జ్‌మెంట్ డే నుండి బయటకొస్తే నువ్వేదైనా గెలుస్తావు అన్నట్టుగా సీఎం పంక్ ఒక అడ్వైస్ ఇస్తాడు మన ఫిన్ బ్యాలర్‌కి. అండ్ దాని తర్వాత ఫిన్ బ్యాలర్ ఎళ్లి మన యాడమ్ పియర్స్‌ని అడుగుతాడు. యాడమ్ పియర్స్ ఏమంటాడంటే నేను రాయల్ రంబుల్‌లో అడుగు పెట్టాలి అని ఫిన్ బ్యాలర్ అడగంగానే యాడమ్ పియర్స్ ఏమంటాడంటే నీకోసం స్పాట్ లేదు ఆల్రెడీ ఫిల్ అయిపోయింది రాయల్ రంబుల్ మెన్స్ ఎంట్రీ అన్నట్టుగా చెప్తాడు. సో, దాంతో ఇగ మన ఫిన్ బ్యాలర్‌కి కోపమొస్తది. అండ్ లివ్ మొర్గాన్‌తో కూడా మాట్లాడతాడు. అసలు నువ్వేం చేస్తున్నావు అన్నట్టుగా లివ్ మొర్గాన్ కూడా అంటది ఫిన్ బ్యాలర్‌ని. అండ్ ఎండింగ్‌లో వచ్చి మన సీఎం పంక్ పైన అటాక్ చేస్తాడు. సో, ఇక్కడితో ఫ్యూడ్ ఎండ్ అవ్వలేదన్నట్టుగా చూపిస్తున్నారు. సో, మళ్ళీ ఈళ్ళ మధ్య మ్యాచ్ జరగొచ్చు అనిపిస్తుంది. సో, లాస్ట్ వీక్ బాగుండే. ఫిన్ బ్యాలర్ కొంచెం బేబీ ఫేస్ సూపర్ స్టార్‌లా వచ్చాడు. బట్ ఈ రోజైతే హీల్ సూపర్ స్టార్‌గా మారిపోయినట్టుగా అనిపించింది మళ్ళీ. సో, చూడాలి మళ్ళీ సీఎం పంక్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్య మ్యాచ్ జరుగుతదా? జరగదా? అనేది. సో, రాయల్ రంబుల్ గెలిచిన తర్వాత మళ్ళీ అప్పుడు తెలుస్తది. ఫిన్ బ్యాలర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతదనేది. సో, నెక్స్ట్ వీక్ అంటే ఈ వీకే కాబట్టి రాయల్ రంబుల్ సండే వస్తది కాబట్టి సో, ఇప్పట్లో జరగదు. ఆఫ్టర్ రాయల్ రంబుల్‌లో జరగొచ్చు ఈ మ్యాచ్. సీఎం పంక్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్యలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రోమన్ రీన్స్ గురించి. సో, రోమన్ రీన్స్ మనకి ఒక న్యూ గ్లౌస్‌ని రిలీజ్ చేసిందన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, కొంచెం గోల్డ్ కలర్ ఉంది. గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ ఉంది. సో, ఫుల్లుగా గోల్డ్ కలర్ ఉండే మాత్రం అంటే ఫుల్లుగా గోల్డ్ కవర్ గ్లౌస్ ఇస్తే మాత్రం మన రోమన్ రీన్స్ ఫుల్ పవర్‌లో వస్తాడు. బట్ అది కొంచెం గోల్డ్ మాత్రమే ఉంది. సో, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మేబీ మళ్ళీ రోమన్ రీన్స్ స్టోరీ లైన్ ఈ విధంగానే ఉండొచ్చు అనిపిస్తుంది. సో, ఇప్పుడు ఒకవేళ రాయల్ రంబుల్‌ని గెలిస్తే ఓకే. గెలవకపోతే పరిస్థితి ఏంది రోమన్ రీన్స్‌కి? సో, మళ్ళీ బ్రేక్‌లో వెళ్తాడా? సో, గెలవకపోతే మాత్రం మళ్ళీ బ్రేక్‌లో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది రోమన్ రీన్స్‌కి. సో, చూద్దాం ఇంకొక 5 డేస్‌లో 6 డేస్‌లో తెలుస్తది ఏం జరుగుతదనేది. సో, రాయల్ రంబుల్ దాకా వెయిట్ చేయాల్సిందే. సో, చూద్దాం ఏమవుతదో మరి. సో, ఇప్పుడు మీరేమంటారు? రోమన్ రీన్స్ గెలుస్తాడని మీకు అనిపిస్తుందా లేదా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.